అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. దయచేసి మన నగర మేయర్ గారు కొలగాని శ్రీనివాస్ గారు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే డిప్యూటీ మేయర్ సునీల్ రావు అన్న గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే జిల్లా అధ్యక్షులు శ్రీ గంగాడి కృష్ణారెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. నగర ప్రథమ పౌరులు శ్రీ కొలగాని శ్రీనివాస్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే డిప్యూటీ మేయర్ సునీల్ రావు అన్న గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే జిల్లా బీజేపీ రథసారథి శ్రీ గంగాడి కృష్ణారెడ్డి గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. దయచేసి ఈ యొక్క మీడియా వెహికల్ ఉన్న జెండాలు దయచేసి పక్కకు జరపాల్సిందిగా కోరుచున్నాము. మరికొద్ది సేపట్లో వెనుక ఉన్న వాళ్ళు కూడా దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము. వెనుక ఉన్న సోదరులందరూ కూడా ముందుకు వచ్చి ఈ యొక్క మన యొక్క స్వామీజీ వారి అనుగ్రహ భాషను వినాల్సిందిగా కోరుచున్నాము. మరికొద్ది సేపట్లో మన ఏకయాత్ర ప్రారంభమవుతుంది. నగర ప్రథమ పౌరులు కొలగాని శ్రీనివాస్ గారు, డిప్యూటీ మేయర్ సునీల్ రావు గారు, అలాగే మన జిల్లా బీజేపీ రథసారథి గంగాడి కృష్ణారెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. మన అభిమాన నాయకుడు మన ప్రియతమ నాయకులు సంజయన గారితే మరికొద్ది సేపట్లో ఏకయాత్ర ప్రారంభమవుతుంది. జై జై మాతా, భారత్ మాతా కి జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్ की, జై బోలో హనుమాన్ की। జిల్లా రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు శ్రీ మనోహర్ రెడ్డి గారు వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. గంగిడి మనోహర్ రెడ్డి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం వేదిక మీదకి. జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్ की, జై శ్రీరామ్, జై జై మాతా। సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు శ్రీ రెడ్డమైన గోపి అన్నగారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. గోపన్న గారు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్ की। గత 16 సంవత్సరాలుగా మన కరీంనగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం చేపడుతున్న హిందూ ఏకయాత్ర తల్లి వచ్చిన హిందూ బంధువులకు హిందూ సోదరులందరూ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. మరికొద్ది సేపట్లో సంజయన గారి స్వామీజీ గారి అనుగ్రహ భాషణం తర్వాత మన యాత్ర ప్రారంభమవుతుంది. ఈ యాత్రను చివరి వరకు అందరం కూడా పాల్గొని ఈ యొక్క మన హిందూ శక్తిని చాటి, హిందూ సగటు శక్తిని చాటి ఈ యొక్క